మాట్లాడాలనుకుంటున్నాను. చాలా మందిలో లోపించినటువంటి ఏకైక విషయం బర్నింగ్ డిజైర్. ఏదైనా సాధించాలంటే ఒక వ్యక్తికి కావాల్సినది బర్నింగ్ డిజైర్. ఇది సాధించే క్రమంలో నిద్రపోకూడదు, నిద్ర పట్టని రాత్రులు గడపాలి. తను ఏదైతే సాధించాలనుకున్నాడో దానికోసం ఎంతవరకైనా వెళ్ళగలిగేటువంటి తెగింపు కావాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? కేవలం బర్నింగ్ డిజైర్ ఉన్నప్పుడు మాత్రమే. సో అది చాలా మందిలో ఈ రోజున లోపించినటువంటి విషయం. దానివలన వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు, ఏదో కష్టపడుతున్నాం కదా అని తమను తాము మోసం చేసుకుంటున్నారు తప్ప సీరియస్లీ వాళ్ళు ఎలాంటి ఎఫర్ట్స్ పెడుతున్నారో వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఈ క్రమంలో వాళ్ళు జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళు ఏదో చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నట్టు, ఎంతో కష్టపడినట్టు తమని తాము భ్రమపరుచుకుంటున్నారు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, దయచేసి మీరు పెట్టే ప్రతి ఒక్క ఎఫర్ట్ రైట్ వేలో పెడుతున్నారా లేదా అనేది క్షుణ్ణంగా మీరు ఆలోచించుకుంటూ ఎట్లా ఉండాలంటే ప్రతి ఎఫర్ట్ కూడా మిమ్మల్ని ఒక మెట్టు ఎక్కించే విధంగా ఉండాలి, సక్సెస్కి ఒక మెట్టు దగ్గర చేసే విధంగా ఉండాలి. అలాంటి ప్రయత్నాలు మీరు చేస్తున్నారో లేదో ఒక్కసారి మీరు స్వవిమర్శ చేసుకోండి. అంతేకాని గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఏదో చేస్తున్నాంలే, ఏదో వెళ్తున్నాంలే అని మిమ్మల్ని మీరు మాత్రం దయచేసి మోసం చేసుకోకండి. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఈజ్ లైఫ్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎన్నో ఆశయాలతోటి, ఎన్నో గొప్ప గొప్ప గోల్స్ తోటి మీరు ఏ రంగంలో అయినా అడుగుపెట్టుంటారు. అందులో మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోండి, సెల్ఫ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోండి. ఎలా ఉండాలి అంటే ఆ విషయం గుర్తురాగానే ఇమ్మీడియట్లీ మీ పేరే అవతల వ్యక్తి గుర్తు రావాలి. ఒక సర్వీస్ కావాలి అంటే ఎస్, ఆ వ్యక్తినే మనం కాంటాక్ట్ చేయాలి అని సెల్ఫ్ బ్రాండింగ్ క్రియేట్ చేసుకోండి. అంతేకాని ఎవరు స్వలాభం కోసమో, ఎవరి మెప్పు కోసమో మీరు ఏది చేసినా, ఎంతకాలం చేసినా దానివల్ల ఒరిగేదేమీ ఉండదు. ఆఖరికి ఎవరికైనా కావలసినది నీ నుంచి వచ్చే బిజినెస్ మాత్రమే. ఈ స్వల్పకాలిక ప్రయోజనాలు, ఈ తాయిలాలు ఇవన్నీ కొంతకాలం మాత్రమే పనిచేస్తాయి. ఎప్పుడైతే నిన్ను నువ్వు మలుచుకుంటూ ఒక శిలని శిల్పి ఎలా అయితే చెక్కి అందమైనటువంటి రూపాన్ని ఇస్తాడో, అలాగే మీ శిలకి మీరే ఒక అందమైనటువంటి రూపాన్ని ఇచ్చే శిల్పిగా మారండి. మిమ్మల్ని మీరు చెక్కుకోండి. దట్ మీన్స్ నథింగ్ బట్ స్కిల్స్. ఫోకస్ ఆన్ యువర్ స్కిల్స్, డెవలప్ యువర్ స్కిల్స్. సో ఐ హోప్ అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. దయచేసి నా ఇంటెన్షన్ ఒక్కటే, ప్రతి ఒక్కరూ ఏ ఇంటెన్షన్ తోటైతే మీరు, అఫ్కోర్స్ రియల్ ఎస్టేట్ గురించే మాట్లాడుకుందాం, రియల్ ఎస్టేట్కి ఎందుకు వచ్చారో ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఏదైతే సాధిద్దామని వచ్చారో అది మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఆ దిశగా మీ అడుగులు ప్రాపర్ వేలో వెళ్తున్నాయా లేదో చూసుకోండి. డెఫినెట్లీ మీరు ఎప్పుడైతే మీతో మీరు మాట్లాడుకొని లోపాలను సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారో, ట్రస్ట్ మీ, వన్ డే యూ విల్ బీ ఇన్ ఎ సక్సెస్ఫుల్ పొజిషన్. థ్యాంక్ యూ సో మచ్.